హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే చింత చిగురు నెత్తళ్ళు, చాలామంది మెత్తలు అంటారు, నెత్తళ్ళు అంటారు. వాటితో అయితే చక్కగా పుల్లగా మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలి, ఇంకా దాంట్లో చిన్న చిన్న చిట్కాలు అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా మిస్ కాకుండా వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ముందుగా అయితే చేపలు అయితే అన్నీ కూడా మంచిగా తలకాయలు తోకలు అంటారు కదా, అవన్నీ క్లీన్ చేసుకొని హాట్ వాటర్, కొంచెం ఆ వాటర్ అనేది చేపలకి తగ్గట్లు కొంచెం వాటర్ అనేది వేడి చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్లో చూడండి చేపలను కడిగితే మంచి తెల్లగా వస్తాయి. చాలామంది బండకేసి రుద్దడం అలాగే ఇలా చేస్తూ ఉంటారు. లేకపోతే నార్మల్ వాటర్తో వాష్ చేస్తారు. అలా చేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇంకా చేపలు అనేవి తెల్లగా కూడా ఉండవు. ఇసుక ఏమైనా ఉన్నా కానీ ఆ చేపలకు పట్టేసి అలా ఉంటుంది. ఇలాగ మనం 2-3 సార్లు హాట్ వాటర్తో వాష్ చేసుకున్నామంటే చేపలు అనేవి మంచిగా వస్తాయి. అట్లా అని చెప్పేసి నానబెట్టారు అంటే చేపలు అనేవి మెత్తగా అయిపోతాయి. అప్పటికప్పుడు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో ఈ చేపలు అనేవి చక్కగా రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మనం కావాలి అంటే పసుపు అయితే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక చేప అతుక్కోదు. ఇంకా మనం చేపలు ఎంచేటప్పుడు కూడా చాలామంది ఉప్పు చేపలు అంటారు కదా, చేపలు ఎంచేటప్పుడు కూడా చేపలకి ఒక చేప అతుక్కుంటుంది. ఇలా పసుపు వేయడం వల్ల చేపలు అనేవి అతుక్కోవు. ఇంకా మంచిగా యాంటీబయాటిక్ లాగా ఉంటుంది. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటాయి చేపలు. చూడండి, నేనైతే పసుపు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా రెడ్డిష్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల్ని కావాలి అనుకుంటే తీసి పక్కనైనా పెట్టేసుకోవచ్చు, లేకపోతే అలా ఉంచినా పర్వాలేదు. నేనైతే చేపలు అలాగే ఉంచేస్తున్నాను. కొంతమంది చేపలు కరిగిపోతాయి అని చెప్పేసి లాస్ట్న వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే మన కర్రీ మొత్తం వండిన తర్వాత లాస్ట్న వేసిన ఆ ఫ్లేవర్ అనేది అంత ఉండదు కర్రీకి. కాబట్టి నేను ఈ బాండీలోనే ఉంచేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చక్కగా రెడ్డిష్ కలర్లో మంచిగా వేగేంత వరకు. మెయిన్గా అయితే మనకి ఈ కర్రీకి ఆనియన్స్ కావాలి కాబట్టి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్సే ఆనియన్స్. ఈ ఆనియన్స్ కూడా మరీ పెద్దగా అయితే కట్ చేయమాకండి. వీలైనంత వరకు చిన్నగా కట్ చేస్తే మంచిగా మగ్గుతాయి. ఇంకా చక్కగా త్వరగా కూడా మగ్గిద్ది. కర్రీ చూడడానికి కూడా బాగుంటుంది, ఈవెన్గా ఉంటుంది అంతా కూడా. చూడండి, పచ్చిమిర్చి కూడా నేను పొడుగ్గా అయితే కట్ చేశాను. కావాలంటే మీరు చిన్నగానే కట్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పట్టిద్ది. మరీ ఎక్కువ అయితే నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వీడియో కోసం చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ తింటారని చెప్పేసి. ఇదేనండి, ఈ టైంలో మనకి చింత చిగురు అనేది బాగా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా దొరికింది. ఈ టైంలో ఎప్పుడు ఏ టైంలో ఏ సీజన్లో వచ్చేది ఆ టైంలో తినాలి అని అంటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా చింత చిగురుతో ఏ విధంగా చేసుకోవచ్చు. ఈ టైంలో చింత చిగురు వస్తుంది, వాటితో ఇలా కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయి చక్కగా రెడ్డిష్ కలర్లో. ఆనియన్స్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పట్టిద్ది మనం ఇలా కర్రీ చేసుకునేటప్పుడు. అట్లా అని చెప్పేసి మరీ ఎక్కువ ఆయిల్ పోసినా మంచిది కదా హెల్తీకి. మనం వీడియో కోసం చేస్తే ఎన్ని కేజీలు పోసుకున్నా పర్వాలేదు, కానీ నేను ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తున్నాం కాబట్టి మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే కొంచెమే ఆయిల్ వేస్తున్నాను, మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. ఇంకా ఆయిల్ ఎక్కువ వేస్తే చూడడానికి కూడా కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ చింత చిగురు చూసారు కదా, ఇది మనం ఇలాగ చేతులతో నలుపుకోవాలి. అప్పుడు ఎలాంటి పుల్లలు ఏమీ లేకుండా చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ అవుద్ది. మనకు కూరలో అంతా కూడా కలిసిపోద్ది. లేకపోతే ఎలా ఉన్న చింత చిగురు అలా వేసాము అంటే ఆకులాగే ఉంటుంది. పుల్లదనం కూడా అంతగా అయితే ఉండదు. చూడండి, ఇందాకే ఇప్పటికీ ఆనియన్స్ అయితే కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాయి కదా, నేను ఎండు చేపలు కూడా దాంట్లోనే వేసాను. లాస్ట్ వేయడం వల్ల ఏంటంటే అంత ఫ్లేవర్ అనేది కర్రీ అనేది అంత ఉండదు లాస్ట్ వేయడం వల్ల. కానీ ఏ చేప చేప ఉన్నా ఫ్లేవర్ అనేది ఉండాలి కదా కర్రీకి, ఎండి చేపల కర్రీ లాగా స్మెల్తో. చూడండి, ఆనియన్స్ కూడా అంతా మగ్గపోయాయి కాబట్టి రెడ్డిష్ కలర్లో. ఈ చింత చిగురు, నలిపిన చింత చిగురు అంతా కూడా కలిపేసి మగ్గపెడుతున్నాను. కొంచెం సేపు మగ్గ పెడితే చాలు, దీన్ని మరీ అంత ఎక్కువగా ఏం మగ్గ పెట్టడం అవసరం లేదు. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం కర్రీ ప్రిపేర్ చేసుకోవడము. మాకైతే చింత చిగురు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా రోజు వస్తూనే ఉంటుంది, చక్కగా అవైలబుల్గా ఉంటుంది. మాకు పల్లెటూరులో అనగానే ఇంకా చక్కగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తీసుకొస్తారు. మనకు కావాలి అనుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు కూడా. చక్కగా చెట్లు అనేవి ఉంటాయి. ఇంకా మనకు దొరికినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి కదా. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి ఎండు చేపలతో ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండు చేపలు వేసిన, ఇంకా మటన్ వేసిన, చికెన్ వేసిన, చింత చిగురుతో పచ్చడి కూడా చేస్తారు, అది కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేసినా కానీ చింత చిగురుతో
చాలా బాగుంటుంది. కానీ దీంట్లో అయితే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి. చిన్న చిగురు కూడా మగ్గిపోయింది కాబట్టి ఉప్పు కారము పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు కొంచెం నార్మల్గా కర్రీలో వేసేదానికంటే దీంట్లో ఎక్కువగా పడుతుంది. చూడండి అంతా కూడా మిక్స్ చేస్తున్నాను బాగా మగ్గేటట్లు. దీంట్లో అయితే మనం వేయాలి అనుకుంటే ఆయిల్ అనేది 1/2 kg దాకా పట్టిద్ది. కేజీ 1/2 kg కూడా వేసుకోవచ్చు. కానీ ఇంట్లో కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు. ఇలా కర్రీ చేసేటప్పుడు ఎంత ఆయిల్ వేసినా కూడా కనిపించదు కూడా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టిద్ది. అట్లా అని చెప్పేసి మరీ ఎక్కువ ఆయిల్ వేసి అయితే ప్రిపేర్ చేసుకోమాకండి. ఎంత ఆయిల్ తిన్నామంటే అంత ఆయిల్ అలా స్టోర్ అయి ఉంటుంది. ఉప్పు కారం వేసాం కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కూడా దగ్గరికి ఉడకనిచ్చేసుకుంటే సరిపోద్ది. చూడండి కొంచెం చక్కగా వేడి అన్నాళ్ళు అలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. చక్కగా పుల్లగా మధ్య మధ్యలో ఎండి చేపలు తగులుకుంటా మంచి టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉప్పు చేపలు అంటారు కదా, ఎండి చేపలు, అవి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ చేపలు తినని కొంతమంది చేపలు ముళ్ళులు ఉంటాయి అని చెప్పేసి చేపలు తింటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాగ మెత్తలను రొయ్యలను అవి కూడా యాడ్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ అయితే సూపర్గా బాగా కుదిరింది. ఇంకా వేడి అన్నంలా తినేయడం ఆలస్యం. మన వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.